ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 33 నుండి 37 వచనాలు ధ్యానిద్దాం. 33వ వచనం, మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పాత నిబంధన చట్టం ప్రకారం ప్రమాణం చేసిన ఎవరైనా సరే దాన్ని ఖచ్చితంగా పాటించాలని రూల్ ఉంది. చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. దేవా, నాకు పలానాది జరిగితే నీకు ఇది ఇస్తాను అని మ్రొక్కుకుంటే, అంటే దేవుని దగ్గర ప్రామిస్ చేస్తే అది ఖచ్చితంగా చేయాల్సిందే. లేదా దేవుని పేరుతో ఇంకెవరికైనా మనం ప్రామిస్ చేస్తే, దేవుని మీద ఒట్టు ఇది ఖచ్చితంగా నేను చేసేస్తాను అని చెప్పి ఎవరితోనైనా ప్రామిస్ చేస్తే అది ఖచ్చితంగా చేయాల్సిందే. ఒకవేళ చేయకపోతే అది పాపము అని చెప్పి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు కాలంలో యూదులు అనుకుంటున్నారు, చూద్దాం 34-35 వచనాల్లో, నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. అయితే యేసుక్రీస్తు కాలంలో ఈ యూదులు ఏమనుకుంటున్నారంట, దేవుని పేరు చెప్పకుండా ప్రమాణం చేస్తే ఆ ప్రమాణాన్ని నెరవేర్చక్కర్లేదు అని అనుకుంటున్నారు. అందువల్ల తమ ప్రమాణాలను నెరవేర్చకుండా ఉండడానికి యూదులు ఏమని మొదలుపెట్టారంటే, ప్రమాణాల్లో దేవుని పేరును ఉపయోగించకుండా దాని బదులుగా ఆకాశం మీద ఒట్టు, భూమి మీద ఒట్టు, లేకపోతే యెరూషలేము మీద ఒట్టు అని ప్రమాణాలు చేసేవారు. కానీ వారు తమని తాము మోసం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ భూమి, ఆకాశం, యెరూషలేము ఇవన్నీ కూడా దేవునికి చెందినవే. ఈ విషయాలపై ప్రమాణం చేయడం అంటే దేవుని మీద ప్రమాణం చేయడమే. అసలు ముందు ప్రమాణాలు ఎందుకు చేస్తారు ఒకసారి చూద్దాం. నేను నిజమే చెప్తున్నాను అని ఎదుటి వ్యక్తిని నమ్మించడానికి చేస్తారు. అబద్ధాన్ని దాచడానికి కొంతమంది ప్రమాణాలు చేస్తారు. ఇంకొందరు నమ్మకాన్ని బలవంతంగా ఎదుటి వ్యక్తికి చెప్పడానికి, అంటే వాళ్ళ దగ్గర నమ్మకాన్ని పొందుకోవడానికి చేస్తారు. కొంతమంది చాలా నిర్లక్ష్యంగా చేస్తారు. అయితే యేసుక్రీస్తు అంటుంది ఏంటంటే, అసలు ప్రమాణమే చేయొద్దు అంటున్నాడు. ప్రమాణం చేయకుండా ఏం చేయాలంట, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలంట. అంటే మనం ఒకవేళ ఎవరికైనా మాట ఇచ్చే విషయంలో మన మాటకు కట్టుబడి ఉండాలి. 100% నిజాయితీగా ఉండాలి. అవును అంటే నిజంగా అవును అని, కాదు అంటే నిజంగా కాదు అని. యేసుప్రభు శిష్యులముగా మనం ఎలా ఉండాలంటే, మనసులో కాదు అనుకొని బయటికి అవును అని కానీ, మనసులో అవును అనుకొని బయటికి కాదు అని కానీ ఎప్పుడూ చెప్పకూడదు. అబద్ధపు ప్రమాణాలు, మోసపూరితమైన ప్రమాణాలు దేవునికి అసహ్యమైనవి. అలాంటి వారికి ఆయన రాజ్యంలో చోటు ఉండదు. ఇప్పటికి కూడా చాలామంది బైబిల్ మీద ఒట్టు అంటారు, దేవుని మీద ఒట్టు అంటారు. దేవుని పిల్లలుగా మనం దేవుని పేరును వ్యర్థంగా పలకడం లేదా తేలికగా మాట్లాడేయడం చేయకూడదు. ఇతరులను నమ్మించడానికి దొంగ ప్రమాణాలు చేయకూడదు. అసలు ప్రమాణమే చేయకూడదు. దేవుని పేరుకు సంబంధించిన విషయాల్లో, ఆయనకు సంబంధించిన ప్రతిదాని పట్ల మనము సరైన గౌరవాన్ని ప్రదర్శించాలి. అంతేగాని దేవుడి మీద ఒట్టు అలాంటివి మనం మాట్లాడకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలంట.
దానికి మించినది ఏంటంటే దుష్టుని నుండి పుట్టునది. దానికి మించినవి ఏమున్నాయి? అబద్ధాలు, దూషణలు, మోసం, దేవుని పేరును వ్యర్థంగా పలకడం, ఇవన్నీ దొంగ ప్రమాణాల్లో యూజ్ చేసేవి. ఇవన్నీ కూడా దుష్టుని నుండే వస్తాయి కాబట్టి అవన్నీ దుష్టుని సంబంధమైనవి, దుష్టుడు సంబంధికులు అవి మాట్లాడతారు. దేవుని పిల్లలు మాట తప్పరు, అబద్ధాన్ని దాచరు, ప్రమాణాల మీద ఆధారపడరు, నిజాయితీ మీద నిలబడతారు. ప్రమాణం చేయడం ఆత్మీయ బలహీనతకు సూచకం అయితే సత్యం చెప్పడం ఆత్మీయ బలానికి సూచన. కాబట్టి అనవసరంగానే కాదు, అవసరంగా అయినా అనవసరంగానైనా మనం ఎప్పుడూ కూడా ప్రమాణాలు చేయకూడదు. మన మాట ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అలాగే ఉండాలి తప్ప ఎవరినో నమ్మించడానికి అలాంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. అది దేవునికి ఇష్టమైంది కాదు. మన మాట నిజాయితీగా ఉండాలి. ఎవరితో ఏం మాట్లాడినా సరే మన మాట నిజాయితీగా ఉండాలి. అబద్ధాలు మాట్లాడకూడదు, అబద్ధ ప్రమాణాలు చేయకూడదు. ఇది మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆమెన్.